బైబిల్ ధ్యానించమనుకు ప్రార్థన చేసుకొని బైబిల్ ధ్యానిస్తాం. ప్రింగళ మాపల్లో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. మీరు బైబిల్ పట్టణం నుంచి బైబిల్ పట్టణం వరకు కూడా మమ్మల్ని కాపాడు భద్రపరుచున్నారు. ప్రభావానికి స్తోత్రాలు. ఈ యొక్క బైబిల్ పట్టణం కొరక మీద అవసరం క్షేపించి మీ హృదయంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే ఏ స్థలాలను వింటున్నారో ప్రభువ, వారందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. వారితో మాట్లాడుతురండి, సరి చేసుకోవడానికి, బలపరచబడడానికి, స్థిరపరచబడడానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ కనబడినటువంటి అంధకార శక్తులైనా ప్రబంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చేస్తూ ప్రభావ మరొకసారి మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించుకుని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, మన నది యొక్క పాఠము ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయంలోకి వద్దాము. ఒకసారి మనం 12వ అధ్యాయం వరకు చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయం. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగెవుకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారములను పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ నుండి బేతేలు వరకును, అనగా బేతేలు హాయికుని మధ్యను తన గుడారము మొదటి ఉండిన స్థలానికి వెళ్ళి తాను మొదటి బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమును ప్రార్థన చేసెను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగాలను ప్రభాషించి దీవించుగాక. ప్రియులారా, సాయంకాల సమయంలో అబ్రాహాము యొక్క చరిత్ర మనం ప్రారంభించాము. 12వ అధ్యాయంలో ఆయన ప్రభువానికి ఇచ్చినటువంటి యొక్క మరి వాగ్దానం మేరకు తాను ప్రయాణమైనాడు. ఇప్పుడు తన యొక్క స్థలాన్ని విడిచిపెట్టేసి మరి అనేకమైనటువంటి యొక్క అనుభవాలు కూడా వస్తూ వచ్చినాడు. ఇంతకుముందు మనం చూస్తూ వచ్చాము, ఆయన మరి ఐగుప్తులోకి వచ్చిన తర్వాత మరి అక్కడ ఎన్నో శోధనలు వచ్చినాయి. ఆ శోధనలోంచి ప్రభు ఎలా తప్పించడం వాటిని కూడా మనం గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వస్తే మరి ఐగుప్తు నుండి నెగెబ్ అనే ప్రాంతానికి అబ్రాహాము వెళుతూ వచ్చినాడు. వెళుతూ తన భార్యను మరి తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతును, ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పశువులు కాపర్లు వాళ్ళందరూ తీసుకొని బయలుదేరి నెగెబ్ ప్రాంతానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. శ్రద్ధగా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. మొదటి విషయాలు మనం గమనిస్తే, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం పొందాలి అన్నప్పుడు తను తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాబట్టి నీవు నేను కూడా దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవాలా, మరొక రాజ్యంలోకి మనం వెళ్ళాలి అన్నప్పుడు తప్పనిసరిగా మనము ఏం చేయాలి అంటే, వీళ్ళారా మనము ఈ లోక యాత్రలో ప్రయాణము చేస్తూ రావాల్సిందే. మన యొక్క ప్రయాణం కొనసాగుతూ రావాల్సిందే. ఇప్పుడు అబ్రహాము బయలుదేరినాడు. మరి ఇప్పుడు తన భార్యతో వెళుతూ వచ్చినాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే మరి భార్య మరి భర్త ఒకే మార్గంలో నడచవలసిన వారిగా కనబడుతూ ఉంటున్నారు. వారిద్దరు కూడా మరి సమర్పణ కలిగిన వారే వారి ప్రయాణం కొరకై వెళుతూ వస్తూ వచ్చినారు. అదే సమయంలో మరి లోతు కూడా వస్తూ వచ్చినాడు. ప్రభు ఏమన్నాడంటే, నీ బంధువులను కూడా విడిచిపెట్టమంటే మరి బంధువులు విడవకుండా మరి లోతును వెంట పెట్టుకుంటూ వచ్చినారు. అది మొట్టమొదటిగా అబ్రహాము చేసినటువంటి పొరపాటు. మరి ఒకవేళ ఇది రావడానికి దావీదు భక్సింగ్ గారు ఇప్పుడు ఒక విషయం చెప్తుండేవాడు. అబ్రహాం ప్రయాణం అయినప్పుడు లోతు ఏడుస్తూ ఉండేవాడట. పెద్దనాన్న గారు, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తారు మీరు, మీతో కూడా నేను వస్తాము అని ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు షారా మరి ఆ విషయాల్లో ఏమైనా అలాగే ఆయన విడిచిపెడితే అలాగే మా అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోదాం అనేటటువంటి మరి సలహా ఇచ్చిందట. మరి ఒకవేళ ఆ సలహా ప్రకారం అప్పుడు అంగీకరించి అలాగా వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం అవుతూ వచ్చినారు. కానీ అబ్రహాము యొక్క జీవితంలో మరి లోతు ఒక ఆటంకరమైనటువంటి జీవితంగా కనబడతాడు, అభ్యంతరకరమైనటువంటి జీవితంగా కనబడతాడు. అందుకని కొంత సమయం అయిన తర్వాత మరి లోతును కూడా ఏం చేస్తారంటే దేవుడు అబ్రహాము నుండి మరి ప్రత్యేకిస్తున్నాడు ఇలా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తేది ఏంటంటే, వారు మరి అబ్రహాము మాడేటువంటి లోతు
లోతుతో కూడా తన యొక్క భార్య అనగా అబ్రాహాము యొక్క భార్య వారు ముగ్గురు కలిసి ఒక స్థలానికి వచ్చారు. ఆ స్థలంలో వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. యెహోవాకు ప్రార్థన చేశారనే మాట ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిన అబ్రాహాం జీవితంలో ప్రార్థనే. మనం కూడా ఒకవేళ అనేక స్థలాలు తిరుగుతూ ఉండవచ్చు. మరి ఏ స్థలానికి వెళ్ళినా కూడా మనం ప్రార్థనలోనే ఉండాల్సిందే. నేను కూడా అనుభవాల్లో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఒంగోలులో ఉన్నాను. ప్రారంభంలో మా గ్రామం నుంచి ఒంగోలుకి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కావలికి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నాగ్పూర్కి వెళ్ళాను. మళ్ళా తిరిగి గుంటూరుకి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన మనల్ని రక్షిస్తుంది, ప్రార్థన మనల్ని కాపాడుతుంది, ప్రార్థన మనకు సహాయపడుతుంది, ప్రార్థన మనకు స్థిరపడుతూ వచ్చినది. ఆ కారణం చేత ఆయన ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు. ఇది మొదటి విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. అయితే అక్కడ మరొక మాట కనబడుతుంటున్నది. ఆది కాండము 13వ అధ్యాయంలోనే అక్కడ ఒక మాట కనబడుతూ వచ్చినది. చూడండి, ఇప్పుడు 5వ వచనములో అబ్రాహాము 5వ వచనములో అబ్రాహాముతో కూడా లోతును గొర్రెలను గొడ్లను గుడారములను ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము మరి చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారంగా ఉన్నది. రెండు విషయాలను చూసి ఇప్పుడు అబ్రాహాముకి పశువులు ఉన్నాయి, మరి లోతుకు కూడా కొన్ని పశువులు ఉన్నాయి. ఎలాగొచ్చినాయి ఇవన్నీ కూడా అంటే మరి అబ్రాహాంతో ఉంటున్నాడు కదా లోతు. అందుకనే అబ్రాహాంకి ఏం కలిగి ఉన్నాడో మరి తన కుమారుడు లెక్క అవుతాడు కదా, ఆ కుమారుడికి ఇస్తూ వచ్చినాడు. ఇప్పుడు వారు దేవుడు వాళ్ళు ఎంతగా ఆశీర్వదించాడు అంటే అబ్రాహామును ఆశీర్వదించాడు, ఇటు లోతును కూడా ఆశీర్వదించాడు. అది ఇది దేవుని ఆశీర్వాదమే కాదు పిల్లరా, వారు ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా లోకంలో నుంచి కొంత సంపాదించుకొని వచ్చినారు. అందుకని ఇప్పుడు అక్కడ వారు నివసించేటటువంటి యొక్క స్థలము పరిస్థితి ఎలాగా ఉందని మనం చూస్తే ఆ ప్రదేశం వాళ్ళకి చాలటం లేదట. ఆ ప్రదేశం చాలనంత విస్తారమైనటువంటి ధనము, విస్తారమైనటువంటి పశువులు, విస్తారమైనటువంటి గొడ్లు, విస్తారమైనటువంటి యొక్క సంపద వారి దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈ సందర్భంలో వారికి పశువులు ఉన్నాయి, కాపరులు ఉన్నారు. వీరికి పశువులు ఉన్నాయి, వీరికి కాపరులు ఉన్నారు. చూడండి, ఇప్పుడు వారికి ఏమొచ్చింది? వారి మధ్యలో విభేదాలు వచ్చినాయి, వారి మధ్యలో తగాదులు ఏర్పడిపోతుంటున్నాయి, వారి మధ్యలో మరి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. వీళ్ళారా చాలా సందర్భాల్లో మనం చేసినటువంటి పొరపాటులే మనం చాలా పాఠాలు తీసుకొని వస్తాయి. ఇక్కడ బంధువుల మధ్యలో వచ్చేసింది. మరి అన్నదమ్ముడు కుమారుడే కదా మరి లోతు, మరి పెద్దనాన్న దగ్గర ఉన్నాడే కదా. ఇప్పుడు ఆ కాపర్లకు ఈ కాపర్లకు మధ్యలో ఏమొచ్చింది? తగాదా వచ్చింది. వారు వీరు కొట్టుకోవడం ప్రారంభించిన, వారు తగాదాలు ఆడుకోవడం ప్రారంభించిన. ప్రియమైన సహోదరి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక విషయాన్ని మనం ఇక్కడ చక్కగా నేర్చుకోవాలి. అది ఏమిటి అంటే అబ్రాహాము యొక్క పశువులు, వారి కాపరులు ఆత్మీయమైనటువంటి వారికి గుర్తుగా ఉంటారు. లోతు యొక్క పశువులు లేక వారి యొక్క కాపరులు మరి శరీర సంబంధమైన వారికి గుర్తుగా ఉంటారు. అందుకనే ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆత్మీయమైనటువంటి యొక్క కాపరులకు, శరీర సంబంధమైనటువంటి కాపరులకు ఏం జరుగుతూ వచ్చింది అని ఇక్కడ మనం గమనించినట్లయితే వారి మధ్యలో విభేదాలు వచ్చినాయి, వారి మధ్యలో తగాదాలు వస్తున్నాయి, వారి మధ్యలో మరి రకరకాలైనటువంటి గొడవలు ప్రారంభమైపోయినాయి. ప్రియమైనటువంటి సహోదరి, ఈనాడు మీరు అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మరి కొందరు ఆత్మీయమైనటువంటి యొక్క కాపరులు ఉన్నారు ఈ లోకంలో, కొందరు శరీర సంబంధమైనటువంటి కాపరులు ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, వీరిని ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. ఆత్మీయమైనటువంటి కాపరులు ఎలాగా ఉంటున్నారు, శరీర సంబంధమైనటువంటి కాపరులు ఎలాగా ఉంటారో మరొకసారి ఆలోచన చేసుకుందాం. ఆత్మీయమైనటువంటి కాపరులు చేసే పని ఏంటంటే వారు మరి ప్రార్థనా జీవితం గడుపుకుంటారు, వాక్యం చదువుతారు. ఆ తర్వాత మరి దేవుడు ప్రార్థన చేసి వారిని ఎక్కడ పొమ్మంటారో, ఏ గృహం దర్శించమంటారో ఆ గృహాన్ని దర్శిస్తాడు, ఏ గ్రామానికి వెళ్ళమంటారో ఆ గ్రామానికి వెళ్తారు. అది అరణ్య ప్రదేశమైనా లేక కొండ ప్రదేశమైనా, ఒక గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి
వారు సేవ చేస్తూ వస్తారు. అదే సమయంలో వారికి ఏదైతే ఇస్తారో ఒక చిన్నపాటి మరి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా, కొంత ఆహారం ఇచ్చినా, లేకపోతే ఏదైనా చేతిలో ఒక చిన్న గిఫ్ట్ పెట్టినా సంతోషంగా వస్తారు. అది ఇప్పుడు మనం గమనించేది రెండవది ఎవరంటే వీరు శరీర సంబంధమైనటువంటి యొక్క సేవకులు. వీరు కూడా కాపరులే, అయితే వీరిదంతా కూడా శరీర సంబంధమైనటువంటి యొక్క కాపరు. ప్రియమైనటువంటి సహోదరి, ఈ రోజుల్లో మనం అనేక మంది కాపరులు లాంటి వాళ్ళని చూస్తుంటున్నాం. వారి సేవా విధానము శరీర సంబంధమైనది. డబ్బు సంపాదనే, ఆస్తి సంపాదనే, పేరు ప్రఖ్యాతుల సంపాదనే, ఈ లోకంలో గొప్పవారిని, మహిమంతా కూడా వారికే రావాలన్నట్లుగా చాలామంది కాపర్లు పోరాడుతూ ఉంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం మనం జ్ఞాపకం చేసుకునండి. అబ్రహాము ఏ విశ్వాసంలో నడుస్తున్నాడో అదే విశ్వాసంలో నడుస్తున్నాడు మరి లోతు. అబ్రహాం ఏ స్థలంలోకి వెళుతున్నాడో అదే స్థలంలోకి వెళుతున్నాడు లోతు. అది ఎందుకు వచ్చింది మరి ఆ తగాదా? తన కాపరులు ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాడు? వారికి చాలనంత విస్తారమైనటువంటి ధనం ఉందట. ఆ ప్రదేశం వాళ్ళకి చాలనంట. ఈనాడు కూడా ఏ సంఘములో అయితే విస్తారమైన ధనం ఉంటున్నదో, ఏ సంఘములో అయితే విస్తారమైన ఆస్తులు ఉన్నాయో, ఏ సంఘములో అయితే విస్తారమైనటువంటి యొక్క మరి అనేకమైనటువంటి యొక్క విషయాలు ఉన్నాయో వీళ్ళారా, వారికి కూడా ఇవే సమస్యలు కనబడుతున్నాయి. వారు కలిసి నివసించలేకపోయినప్పుడు వారు ఏం చేసుకుంటున్నారు? వారు దానిని గురించి కలహము పెట్టుకుంటూ ఉన్నారు. చెప్పుకోవద్దా? లోతు ఏమని చెప్పుకోవాలా? ఆయన మా పెదనాన్నగారు, ఆయనకున్న పశువులు, అరే మీరు నా కాపర్లు, మరి వారితో కలిసి మనం పోవాలరా అని చెప్పాల్సిన పని లేదా? లేదు, వారికి సపోర్ట్ చేసుకుంటున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దైవ సేవకులారా, ఈనాడు మన యొక్క సంఘాల్లో మన సేవకులంగా, మనం కాపులంగా ఎలాగున్నా ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళుతున్నా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ కాపర్లకు ఈ కాపర్లకు వచ్చిన యుద్ధము, వాళ్ళకు వచ్చిన పోరాటం ద్వారా అబ్రహాం మనసంతా కూడా చాలా దుఃఖపడిపోతున్నది. ఈనాడు అనేకమైనటువంటి సహవాసులు ఉన్నవారు శరీర సంబంధమైన సేవకులు చాలామంది ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి కాపర్లు చాలామంది ఉన్నారు. శరీర ఆశల కొరకై, కోరికల కొరకై దేవుని యొక్క సేవ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే అబ్రహాం అలాంటి వాడు కాదు సుమా. సమస్తాన్ని విడిచిపెట్టుకున్నవాడు, బంధువులు విడిచిపెట్టుకున్నవాడు, సమస్తమైన ఆస్తులు విడిచిపెట్టుకున్నవాడు, సమస్తాన్ని విడిచిపెట్టి విశ్వాస వీరుడుగా ఆయన మరి ప్రయాణం చేస్తున్నాడు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాట ఉంటున్నట్టు నా ప్రియమైన సహోదరి, మీరు ఎవరైనా కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మన కుటుంబాలు తగాదు రావడానికి కారణము మన ఆస్తులే. మన కుటుంబాల్లో మనకు తగాదాలు రావడానికి మనకున్నటువంటి వెండి బంగారాలే. మన కుటుంబాల్లో మన తగాదు రావడానికి మనకున్నటువంటి యొక్క పొలాలు, స్థలాలే. ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఎప్పుడైనా తలంచినావా? అవి సంఘ కాపురులు, ఇవి నీ గృహాల విషయాల్లో కూడా చెప్తుంటున్నాను. మన గృహాల్లో ఎందుకు అంత డబ్బు మనకు అవసరం? ఎందుకని లక్షలని కోట్లు మనకు అవసరం? ఎందుకని పొలాలు, స్థలాలు మనకు అవసరము? తగాదలే కదా వాడి ద్వారా. అందుకనే తగినంతగా కావాలని మనం ప్రార్థన చేస్తాం. ప్రభా, అనుదిన ఆహారం దయచేయమని ప్రార్థన చేస్తాం. కానీ కోట్లు కావాలని కోరుకుంటూ ఉంటాం. అందుకనే చెప్పే మాట ఏంటంటే, అలాంటి యొక్క పరిస్థితి వచ్చినప్పుడు, వారు వీరు కలహించుకుంటున్నప్పుడు, అప్పుడు అబ్రహాం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయము? బైబిల్ తీసుకొచ్చాము. ఏమిటా నిర్ణయం అని మనం గమనించినట్లయితే, వీళ్ళారా ఇక్కడ ఆది కాండంలో 13వ అధ్యాయం మనం గమనిస్తే ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకొచ్చినాడు. ఆయన ఏమని తీసుకున్నాడంటే, లోతును పిలిచాడు. పిలిచి బాబు ఇలాగరా అని చెప్పినాడు. పిలిచి, ఇప్పుడు మన బంధువులం కదా, ఇలాగ మనం కొట్లాటాడుకుంటే ఏమైనా బాగుంటుందా? నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలాగా ఉంటుంది? మరి నాకు చాలా రక్త బంధువు నీవు. అలాంటప్పుడు మనకు తగాదాలు ఉండకూడదు. అందుకనే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. చూడమ్మా, ఆ నిర్ణయం ఏంటి అది చూడండి. నీవు కుడికి వెళ్ళినట్లయితే నేను 9వ వచనం అనుకుంటాను.
ఆ, నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకు కలహం ఉండకూడదు. ఆ, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. ఆ, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. ఆ, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, ఆ. నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని అది చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని. తండ్రిగా ఉన్నటువంటి వాడు, పెద్దగా ఉన్నటువంటి వాడు తను ఏ రీతిగా తగ్గించుకుంటున్నాడు. వ్యవసాయకులారా మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం. ఈరోజు మన సంఘాల్లో సహవాసాల్లో ఇదే యుద్ధం జరుగుతున్నది. మీరు గొప్ప, మేము గొప్ప, మీ సేవకులు గొప్ప, మా సేవకులు గొప్ప, మీరెంతమంది, మేమెంతమంది, మీకే ఆత్మీయత ఉంది, మాకే ఆత్మీయత ఉంది, మీకెన్ని సంఘాలు ఉన్నాయి, మాకెన్ని సంఘాలు ఉన్నాయి, పోరాటంలో ఈరోజు మన సంఘాలు వెళ్ళిపోతుంటున్నాయి. అయితే పెద్దవారు ఎవరండి? పెద్దవారు నాలాగా ఏదో 70 ఏళ్ళ వయసు వచ్చినటువంటి వాళ్ళు పెద్దవారు కారండి. పెద్ద మనసు కలిగిన వారు అవసరము, తమను తాము తగ్గించుకునేవారు అవసరము, విధేయత చూపించేవారు అవసరము. అలాంటి వారి ద్వారా సమస్యలన్నీ కూడా పరిష్కరించవచ్చు. అందుకని ఏమంటున్నాడు అబ్రహాం? చెప్పవచ్చు, రే నువ్వు నేను తీసుకొచ్చాను రా నిన్ను, నా వెంబడి నువ్వు వచ్చావు, నీకు నేను ఇచ్చాను పశువులు, నీకు ఇచ్చి నేను ఇచ్చాను ఆస్తులు, నువ్వేంటి నన్ను అడుగుతావు? ఉంటే ఉండి మరి అదిగా లేకపోతే వెళ్ళిపో అనొచ్చు అబ్రహాం. అన్నాడా? అనలేదు ప్రియులారా. ఆయన ఏమంటున్నాడు? దయచేసి అనగా తన యొక్క కుమారుడుగా ఉన్నటువంటి యొక్క లోతుతో ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా మన తగాదులు వద్దురా, నేను ఒక మంచి మాట చెప్తున్నాను, ఇదిగో ఇదంతా కూడా నీ ఎదుటిన్నది, నీ ఇష్టము. నువ్వు కుడి తట్టుకెళ్తావా, నేను ఎడం తట్టుకెళ్తాను. నీవు ఎడం తట్టుకెళ్తావా, నేను కుడి తట్టుకెళ్తాను. కాబట్టి నీ చేతిలో పెడుతున్నాను రా బాబు, ఎందుకు మనం తగాదులు పెట్టుకోవాలి? ప్రియమైనటువంటి పెద్దలారా, దైవ సేవకులారా, విశ్వాసులారా, సమస్యలు వచ్చినప్పుడు ఎలాగ పరిష్కరించుకోవాలి, మనం ఎలాగ వాటిని ఇచ్చేసుకోవాలి, అర్థం చేసుకొని తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే సిలువ వేసుకుంటారో, ఎవరైతే విధేయతలు చూపిస్తారో వారు మాత్రమే పెద్ద దైవ సేవకులని గుర్తించుకోండి. వారి బిల్డింగ్లు చూడగాకండి, వారికి వచ్చినటువంటి జనాభాలు చూడగాకండి, వారికి వచ్చేటువంటి గొప్ప లక్షణం చూడొద్దు. మీరు పెద్ద మనసు కలిగిన దైవ సేవకులు ఎంతో విధేయతలతో తగ్గించుకుంటూ ఎలాగా మరి అడుగుతున్నాడో చూడండి అబ్రహాం. నేను కూడా కొన్ని సంవత్సరాల కిందట ఒక స్థలానిలో ఒక సేవకుడు చాలా కాలంగా సేవ చేస్తున్నాడు. మరి అప్పుడు నన్ను ప్రార్థించి పెద్దలు అక్కడ పంపించారు. అక్కడ కొన్ని గొడవలు ఉన్నాయ్యా, పోయినా కొంచెం అక్కడ అని చెప్పి పంపించారు. నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళితే ఆ పార్టీ వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు వచ్చారు చెప్పడానికి కొరకారు. నేను ఎవరి మాటలు వినలా. మీరు మీటింగ్ అయిన తర్వాత ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడమని చెప్పాను. ఆ తర్వాత మరి నేనేం చేసినానంటే, మరి మీటింగ్ అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు. మరి నీవు మొదటి ప్రేమను కోల్పోతివి అనే వర్తమానం ఏమని చెప్పాడు. ఆ వర్తమానం నేను ఇచ్చాను. అక్కడ వర్తమానం ఇస్తేటప్పుడే చాలామందిలో కదలిక వచ్చింది. ఎస్కేల్ వాక్యం చెప్పినప్పుడు ఎలాంటి కదలిక వచ్చిందో అలాంటి కదలిక వాళ్ళలోకి వచ్చింది. కొంతమంది ప్రార్థన కూడా చేస్తున్నారు వాక్యం చెప్పే సందర్భంలో. ఆయన వెంటనే నేను అడిగాను, ఇప్పుడు మీలో మరి ఎవరి మీద ఏ యొక్క నేరం నింపాలనుకుంటున్నారో దయచేసి లేచి మరి ఆ సేవకులమైన నేరాలు మరి చెప్పండి అని అడిగినాను నేను. అక్కడే పులిపేట మీద ఉంది. అప్పుడు అందులో ఒక ఆయన లేచి, అన్నా ఇంకేం చెప్పమంటారన్నా, వాక్యం విన్న తర్వాత మేము మొదటి ప్రేమను కోల్పోయినా, వాక్యం కొరకు ఆసక్తి లేదు మాకు, ప్రార్థన కొరకు ఆసక్తి లేదు మాకు, ఆత్మ కొరకు ఆసక్తి లేదు, దైవ సేవకుల యొక్క పరిచయం కొరకు ఆసక్తి లేదు, మా ఆస్తులు మా సంఘము అని అని మేమంతా అనుకున్నామన్నా. కానీ ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మా పొరపాటు మేము గమనించుకున్నాము, మాకేమి లేవన్నా ఆయన మీద అని అన్నాడు. అప్పుడు అడిగిందని, మరి ఎందుకు మీరు ఇవన్నీ చేశారు అని అన్నాడు. ఒకటేనన్నా కారణము, ఆయన చాలా లాంగ్ స్టేగా ఇక్కడ ఉన్నాడన్నా, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాడన్నా, అందుకని ఆయన పంపించాలనుకున్నాను. ప్రియమైన సహోదరి, ఒక మాట అర్థం చేసుకో. ప్రభు కొంతకాలం కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలే ఉంచుతాడు, కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు ఉంచుతాడు, కొన్ని సందర్భాల్లో ఇంకా లాంగ్ టైం ఉంచుతాడు. అక్కడ అవసరతను బట్టి దేవుడు ఆ దాసుని వాడుకుంటూ వస్తాడు. ఆ సత్యాన్ని మనం గమనించుకోవాలి. అందుకని
మీటింగ్ అయిపోతున్న అందరూ కలిసి చక్కగా భోజనం చేసుకున్నాం, సమస్యలంతా కూడా తీరిపోయింది. ఈనాడు ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు, కాపుల మధ్యలో ఎన్నో కొట్లాట్లు ఉన్నాయి. ఎవరు తీస్తారు ఇవన్నీ కూడా? మేము గొప్ప అనుకోవటమేనా? మాది కరెక్ట్ అనుకోవటమేనా? తగ్గింపు జీవితం మనకు లేదా? వినయ విధేయతలు మనకు లేదా? సిలివేసుకోవడం మనకు చేత కాచం లేదా? మరొకసారి మనమే ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని అబ్రహాము చెప్పాడు, అయ్యా వెళ్ళు అని అన్నాడు. చూడండి, ఇప్పుడు 2 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా చూసుకుందాం. తర్వాత ఏం జరిగిందో చూడండి అమ్మా. లోతు కన్నులెత్తి చూసినప్పుడు యోర్దాను నది అనే ప్రాంతం అని మాట ఉంటుంది. అది లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చాలు. ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో మరి లోతు ఏం చేస్తుంటున్నాడు? లోతు యవనస్తుడు, వాళ్ళ పెదనాన్నగారు అబ్రహాం. అంటే ఎప్పుడైతే అబ్రహాం ఈ మాట చెప్పాడో తను ఒక కుమారుడు ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాలంటే, పెదనాన్నగారు అలా అనగాకండి, మిమ్మల్ని బట్టే కదా నేను తొందర వచ్చింది, మీరు లేకపోతే నేను ఎప్పుడు వచ్చేవాడిని. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికి చెప్పండి, మీరు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాను. మీరు కుడికి వెళ్ళమంటే కుడికి వెళతాను, లేదా ఎడమకి వెళ్ళమంటే ఎడమకి వెళ్తాను. మీరు తూర్పుకి వెళ్ళమంటే తూర్పుకి వెళ్తాను, పడవరికి వెళ్ళమంటే పడవరికి వెళ్తాను. అంతేకాని నన్ను ఏర్పాటు చేసుకోమని అనగాకని పెదనాన్నగారు అని అడగొచ్చు. కానీ అడుగుతున్నాడా? లేదు. యవనస్తుడు, సంపాదించవచ్చు, ఇంకా ఆస్తులు సంపాదించవచ్చు, ఇంకా గొర్రెలు గొడ్లను పశువులు సంపాదించవచ్చు, ఇంకా భూములు సంపాదించవచ్చు. ఒక్కసారి కన్నులెత్తి చూస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మాట, పెద్దవారు చెప్పినప్పుడు చిన్నవారు కుమారుడుగా ఉన్నటువంటి ఆయన ఏమడగాలి? పెద్దవారు చెప్పిన మాటకి విధేయులవ్వాలి. విధేయులైతేనే ఎంతో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీదకి వస్తాయి. అది విధేయులు కావటం లేదు. వారి సొంత యొక్క చూపులు, వారి సొంత యొక్క తలంపులు, వారి సొంత యొక్క ఆలోచనలు, వారి సొంత యొక్క ఏర్పాటులే వారే చూసుకుంటున్నారు, కానీ పెద్దల మాటలే వినటం లేదు. 2వ భాగంలో చెప్తున్నాను. ఇప్పుడు ఒకళ్ళు తరబీదులు ఉన్న సేవకులారా, లేక చిన్న సంఘాల్లో ఉన్నటువంటి సేవకులారా, లేకపోతే యవన కాలంలో ఉన్న సేవకులారా, అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు, కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా వెళ్ళినటువంటి దైవ సేవకులు, విశ్వాసం మీద ఆధారపడే ఆత్మలు సంపాదించినటువంటి దైవ సేవకులు, ఎవరిని అర్థించకుండా ప్రభు వైపు చూసి ఆత్మలు సంపాదించి సంఘాలు కట్టించినటువంటి దైవ సేవకులను లెక్క చేస్తుంటున్నావా? వారంటే గౌరవం ఉన్నదా? వారంటే మర్యాద ఉన్నదా? లేదు. నేను కూడా చేయగలను, నేను కూడా వాక్యం చెప్పగలను, నేను కూడా వెళ్ళగలను, నేను కూడా ఆత్మలు సంపాదించగలను, నేను కూడా కట్టగలను. అదే లోతు యొక్క పతనం, అదే లోతు యొక్క కుటుంబానికి పతనము, అదే లోతు యొక్క బిడ్డలకు పతనము. ఈనాటి వారికి కూడా లోతు సంతానమైనటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు దేవుని యొక్క శాపగ్రస్తులుగా ఉన్నారు ఈనాటి వారికి కూడా. అందుకనే నా ప్రియమైన సహోదరి, ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఇక్కడ చూడేమంటున్నాడు? అక్కడ స్పష్టంగా ఉన్నది. కన్నులెత్తి చూస్తే ఎక్కడ సొదొమ గొమొర్రా అంటానికి ఏదేని తోటలా కనబడుతుందంట. సొదొమ గొమొర్రా దుష్టులు, దుర్మార్గులను ఉంది బైబిల్లో. వాళ్ళంతా కూడా చెడు పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు, వ్యభిచారులు, కామాంధులు, భయంకరమైనటువంటి పాప జీవితం జీవించినటువంటి వారు. ఆ స్థలాలు ఎట్లా ఉన్నాయంటే ఏదేని తోటలాగా ఉన్నాయట. ఎవరి బిడ్డలారా, లేక కుటుంబంలో ఉన్నటువంటి యొక్క మరి కుటుంబీకులారా, మీరు కన్నులెత్తి చూసినప్పుడు ఏమి కనబడుతుంది మీకు? ఆత్మీయమైనటువంటి బిడ్డలు కనబడుతున్నారా? ఆత్మీయ సంఘాలు కనబడుతున్నాయా? ఆత్మీయమైనటువంటి సేవకులు కనబడుతున్నారా? ఆత్మీయ పరిచయం కనబడుతున్నదా? ఆత్మీయమైనటువంటి యొక్క సహాసాలు కనబడుతున్నాయా? లేక యోర్దానులాగా? యోర్దాన్ అంటే ఏమిటి? మరణము అని అర్థం. యోర్దాన్ అంటే మరణము.
ప్రియులారా, ఆత్మీయటువంటి మరణాన్ని కోరుకుంటున్నారు. లోతుల గురించి రాయబడిన మాట ఏం తెలుసునా? ఆయన నీతిమంతుడని రాయబడి ఉన్నది. వారి మధ్యలో ఉండి అనుదినము తను దుఃఖపరుచుకుంటూ వచ్చాడనే మాట కూడా రాయబడి ఉంటున్నది. మరి ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వచ్చిన పరిస్థితి? తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క నిర్ణయము. అందుకని వాళ్ళందరం తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. ప్రభునితో మాట్లాడుతున్నాడుగా, కుటుంబీకులైన మీరు మీ నిర్ణయాలే మీ కుటుంబాన్ని నష్టపరిచినా ఆశీర్వదించబడినా, మీ బిడ్డలకు నష్టం రావాలన్నా వారికి ఆశీర్వాదం రావాలన్నా తల్లిదండ్రుల యొక్క నిర్ణయమే. మీ యొక్క నిర్ణయాలే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. మీ నిర్ణయాలు మీ బిడ్డలకు మేలు కలుగు చేస్తున్నాయా, కీడు కలుగు చేస్తున్నాయా? కొన్ని సందర్భాల్లో మన చదువుల కొరకైన మన నిర్ణయాలు, కొన్ని సందర్భాల్లో మన యొక్క ఉద్యోగాల కొరకే మన నిర్ణయాలు, మరికొన్ని సందర్భాల్లో మన వివాహాల కొరకే మన నిర్ణయాలు, మరికొన్ని సందర్భాల్లో మన సేవ కొరకే మన నిర్ణయాలు. అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారా? దానివల్ల వచ్చినటువంటి యొక్క నష్టం ఎంతటిదో ఇప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తూ ఉంటున్నది. అందుకనే ఆ విషయం అక్కడ జరుగుతూ ఉంటుంది. లోతు వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి, అందరు తీసుకొని వెళ్ళిపోయినాడు. పెదనాన్నగారు కూడా విడిచిపెట్టేసినాడు, ఆ సహవాసాన్ని విడిచిపెట్టేసినాడు, ఆ కాపరులు విడిచిపెట్టేసినాడు. ఆత్మీయంగా ఉన్నటువంటి అబ్రహాము, ఆత్మీయంగా ఉన్నటువంటి శారాలు, ఆత్మీయంగా ఉన్నటువంటి కాపర్లు, వారందరూ కూడా విడిచిపెట్టేసి శరీర సంబంధముగా వెళుతూ ఉంటున్నాడు. ఎంతో నష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కోరికలే మన నిర్ణయాలే ఏం చేస్తున్నాయి? మనం చాలా నష్టంలోకి నడిపిస్తుంటున్నాయి. అందుకని జాగ్రత్త సుమా. ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఆలోచన చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు తెలిసిన? సొదొమకు దగ్గరలోకి వెళ్ళి గుడారం వేశాడట. దగ్గరలోకి వెళ్ళి లోనికి పోలా. మనం కూడా అనేక సందర్భాల్లో పాపానికి దగ్గరగా వెళతాము, మేము పాపంలో పడిపోములే అనుకుంటాం. పాపం స్థలాలకు దగ్గరగా వెళతారు, మేము అక్కడ చేయము కదా అనుకుంటారు. పాప సంబంధమైన స్నేహితులు స్నేహం చేస్తారు, అవి అప్పుడు బాగానే మీకు కనబడుతుంటాయి. మరి యొక్క 19వ అధ్యాయంలోకి వస్తే ఆయన యొక్క ఇల్లు ఎక్కడుందంటే సొదొమలో ఉందంట. మొట్టమొదటి సొదొమ బయట ఉన్నది, కొంతకాలం వచ్చినప్పటికి సొదొమలోకి వచ్చేస్తుంది. అనేక సందర్భాలు మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటున్నాయి. ఏమిటవి? మనం కొంతకాలము మరి లోకస్తులకు దూరంగా కనబడతాం, బంధువులకు దూరంగా కనబడతాం, మరి నామకార్థమైన క్రైస్తవులకు దూరంగా కనబడతాం. రాను 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 మళ్ళీ వాళ్ళతో కలుసుకొని అందులోకి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఎంతో నష్టాన్ని తెచ్చేవాడిగా కనబడుతుంటాం. రండి మరొక విషయం చూసుకుందాం. ఆ తర్వాత దేవుడు అబ్రహాం ప్రత్యక్షమవుతాడు. చూడండి ఆ మాట చదవమ్మా. తర్వాత దేవుడు అబ్రహాం ప్రత్యక్షమయ్యి అనే మాట 8వ వచనంలో 11వ అధ్యాయము 8వ వచనము 14వ వచనం చదవండి. చూసారా ప్రియులారా? లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఆ తగాదంలో దేవుడు మాట్లాడలా, నెగబులో దేవుడు మాట్లాడలా, మరి అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడలా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? లోతు విడిచిపోయినాడు కాబట్టి. అనగా ఎంతకాలము శరీర సంబంధమైనటువంటి వ్యక్తులు నీతో ఉంటారో, శరీర సంబంధమైన స్నేహితులు నీతో ఉంటారో, శరీర సంబంధమైనటువంటి యొక్క దేవుని బిడ్డలు కూడా నీతో ఉంటారో, శరీర సంబంధమైనటువంటి సేవకులు నీతో ఉంటారో, శరీర సంబంధమైనటువంటి పెద్దలు పరిచారకులు నీతో ఉంటారో, ప్రభు మౌనంగా ఉంటాడని గుర్తుంచుకోండి. ఆయన మాట్లాడాడు. అందుకని సమయాల గ్రంథాలు మనం చూస్తాం కదా, సమయాల టైంలో తిరిగి యెహోవా వాక్కు ప్రత్యక్షం ఉంటా మరి మొదలుపెట్టును అనే మాట కనబడుతూ వస్తుంది. ఎందుకని? శరీర సంబంధాలు మనతో ఉన్నంత కాలము ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడడు. వారు ప్రక్కకు పోయిన తర్వాతనే ప్రభు మనతో మాట్లాడతారు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే నీవు ఎవరైనా యవనస్తులైనా, పెద్దలైనా, చిన్నలైనా, సహోదరులైనా, సహోదరులైనా ఈ రోజున మీరు చూసుకోవచ్చు, ప్రభువా ఈ స్వరాన్ని నేను వినలేకపోతున్నాను, నా సేవలో కానీ నా కుటుంబ విషయంలో కానీ ప్రభా నీ స్వరాన్ని నేను గమనించలేకపోతున్నాను అయ్యా. ప్రభు నీకు చూపిస్తాడు. ఏదో లోతు నీతో ఉన్నాడు,
ఏదో శరీర కార్యం నీతో ఉన్నది, ఏదో శరీర సంబంధమైన అలవాటు నీలో ఉన్నది, శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రేమ నీలో ఉన్నది, ఏదో బంధు ప్రీతి నీలో ఉన్నది, ఏదో ప్రభుకి ఇష్టంగానే లోక కార్యం ఏదో నీలో ఉన్నది. అదే లోతు అంటే అది నీలో నుండి దూరం అయిపోయిన తర్వాత ప్రభు అప్పుడు దాన్ని ప్రత్యక్షమవుతుంటున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలిసిన? ప్రభు అన్నాడు, ఇప్పుడు 4 వైపులు చూపిస్తున్నాను, 4 వైపులు చూపిస్తున్నాను, ఉత్తరమా దక్షిణమో తూర్పు పడవ, నీ ఇష్టమో, నువ్వెక్కడికి వెళతావు నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నిన్నే కాదు సుమా, నీ సంతతిని కూడా ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాను తెలిసిన? ఆకాశంలో నక్షత్రాల వలె, భూమి మీద స్క్రీన్ వలె నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ప్రియులారా, ఆకాశ నక్షత్రాలు ఎవరంటే ఇస్సాకు సంతతి, అదే ఇశ్రాయేలు, అదే యెరూషలేము. ఈరోజు ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు అందరూ కూడా ఆకాశ నక్షత్రాలు. అదే కాకుండా దేవుని ప్రజలైనటువంటి మనము విశ్వాసం ద్వారా అబ్రాహాముకు కుమారులుగా అయిపోయినాం కాబట్టి బుద్ధిమంతులయ్యండి. ఎంతమందిని మరి ప్రభు వైపు తిప్పుతారో ఆకాశంలో ప్రకాశించే జ్యోతులని దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం మనం చూస్తాము. మనము కూడా అబ్రహాము సంతానమే. ఇస్కని ఎందుకు చెప్పారు? ఈనాడున్న అరేబిక్ కంట్రీస్, ఇరాను, ఇరాకు, ఇరాన్, ఆ ప్రాంతం అంతా కూడా, ఈజిప్టు, మరి సిరియా, ఈ ప్రాంతాలన్నిటినీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి ప్రతి బబులోను, ఆ ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా ఇస్కే ఆశీర్వదించినాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఒక లోతును ప్రక్కకపోయినాడో అప్పుడు మాత్రమే దేవుడు ప్రత్యక్షమై ఆయన వాగ్దానం ఇచ్చి అబ్రాహామును పంపిస్తున్నాడు. ఆఖరి కుమార్తె కొన్ని ముగిస్తాం చూడండి. ఆఖరి వచ్చిన దోమ ఏముందో, ఆఖరి వచ్చిన ఇక్కడ ఉన్న మాట చూసారా? ఇప్పుడు ప్రభు చెప్పిన తర్వాత అక్కడి నుంచి అబ్రాహాం బయలుదేరినాడు, ఒక స్థలానికి వచ్చాడు. ఆ స్థలం ఏంటంటే హెబ్రోను. అక్కడ ఒక సింధూరు వనం ఉన్నది, అక్కడ బలిపీఠము కట్టాడు. ఈ 3 రకాల అర్థాలు చెప్పి ముగిస్తున్నాను. హెబ్రోన్ అనగా సహవాసము. లోతు ఎక్కడికి వెళ్ళాడు? లోక సహవాసంలోకి వెళ్ళాడు. అబ్రాహాం ఎక్కడ వచ్చాడు? ఆత్మీయ సహవాసంలోకి వచ్చాడు. సింధూరు వృక్ష వనము దేనికి తెలియజేస్తుందంటే విశ్వాసం యొక్క సంఘాన్ని తెలియజేస్తున్నది. మరి లోతు ఎక్కడికి వెళ్ళినారంటే శరీర సంబంధమైనటువంటి మనుషుల యొక్క సహవాసంలోకి, వారి యొక్క సంఘంలోకి వెళ్ళాడు. అయితే అబ్రహాము అయితే విశ్వాసులు, పరిశుద్ధులైనటువంటి యొక్క ఆ ప్రాంతానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. 3వదిగా గమనించినట్లయితే బలిపీఠం అక్కడ కడుతున్నాడు. ప్రియులారా, బలిపీఠం అబ్రహాం జీవితంలో దాదాపుగా అనేక బలిపీఠాలు కడుతూ వచ్చాడు. ఇక్కడ కూడా ఒక బలిపీఠం కడుతున్నాడు. బలిపీఠం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా, ఈ స్థలంలో నీవు నన్ను ఏం చేయమంటున్నావో దాని కొరకు సిద్ధమే ప్రభువా. అది కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, వ్యాధి అయినా, రోగైనా, శత్రువు నా మీదకి ఎందుకు వచ్చినా సరే, ఈ స్థలంలో నాకు ఏది నువ్వు అనుమతించబోతుంటున్నావో వాటన్నిటికీ నేను సిద్ధం ప్రభువా. అందుకనే నేను నీకు బలిపీఠం కడుతున్నానని అక్కడ అబ్రహాం కడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో మనలను ప్రభు బలిపీఠాలు కట్టుకోవాలి. ఈ కష్ట సమయాల్లో ప్రభు మనం ఏ స్థలంలో ఉంచినా, ఏ గ్రామంలో ఉంచినా, ఏ పట్టణంలో ఉంచినా, ఏ చిన్న ప్రాంతంలో ఉంచినా, పెద్ద ప్రాంతంలో ఉంచినా, ప్రభువా నీ కొరకే నేను బలిపీఠం కడుతున్నాను ప్రభువా. నీ కొరకే నేను బలి అయిపోతాను. ఇక్కడ ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నీ కొరకే సహించుకుంటాను ప్రభువా. నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఆకలైనా, తప్పికైనా సరే నీ కొరకే నేను బలిపీఠం కడతానని మన బలిపీఠం కట్టుకోవచ్చు వారిగా కనబడుతున్నాను. కాబట్టి పిల్లారా, ఈ మాటలు అర్థం చేసుకుందాం. తర్వాత అబ్రహాం ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనం చూస్తాము. లోతు ఆ తర్వాత ఎంత దిగజారిపోయాడో, తన కాపరులు, తాను, తన కుటుంబము ఎంత శాపగ్రస్తమైందో మనం చూస్తూ వచ్చినాం. అందుకని మాట వింటున్నాం. మనం అందరికీ కూడా ఈరోజు బైబిల్ పట్టణ రీతిగా ప్రభువా, నాలో నా ప్రయాణ జీవితంలో లోతు లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే నేను దూరపరచండి ప్రభువా. నా వాగ్దానాన్ని నేను నెరవేర్చండి ప్రభువా. నా ప్రయాణాలు నేను బలిపీఠం కట్టుకుంటాను. బలిపీఠాలు 3 రకాలుగా చెప్తూ వస్తాను. మట్టి బలిపీఠం ఒకటి, కర్ర బలిపీఠం ఒకటి, రాతి బలిపీఠం ఒకటి. చాలామంది మట్టి బలిపీఠాలు కడతారు, అనగా నీళ్లు పోసిన వెంటనే అది కరిగిపోతూ ఉంటుంది. రెండవదిగా ఇది కర్రది, అగ్ని పడిన వెంటనే అది కాలిపోతూ ఉంటుంది. 3వదిగా రాతి, ఏమి పడినా కూడా కదలదు.
చాలామంది యొక్క విశ్వాసుల యొక్క జీవితము మట్టి బలిపీఠాలు. కొంచెం కష్టం రావడంతోనే వాళ్ళకి దేవుని అందే శ్వాస ఉండదు. ఒక రోగం రావడంతోనే దేవుని అందే శ్వాస ఉండదు. ఒకరు ఎవరైనా ఒక మాట అన్నప్పుడు దేవుని అందే శ్వాస ఉండదు. వెంటనే కోల్పోతారు వాళ్ళు. అలాగనే కర్ర, అగ్ని లాంటి పరీక్షలు మన మీదకి వస్తాయి. మనం అనుకోనటువంటి యొక్క పరీక్షలు మన మీదకి వస్తాయి. అలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో వీళ్ళగా ప్రభు కొరకే మనము నమ్మకంగా జీవించాలి. అందుకనే ఇక్కడ బలిపీఠం కట్టినాడు. ప్రభు చిత్తమైతే 14వ అధ్యాయాన్ని వచ్చేసారి మనము ధ్యానించుకుందాం కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. సాయంకాల సమయంలో మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా మా ప్రియులు, మా తండ్రి, మా ప్రభు యొక్క భవిష్యుడి కొరకై ఎవరెవరైతే అక్కడి నుంచి వీక్షిస్తున్నారో ప్రభు అందరితో మీరు మాట్లాడి మీరే కృషించమని ప్రార్థిస్తున్నాను. దాసుని నన్ను కూడా బలపరిచి అభిషేకించి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా మరి నేను కూడా అనేక విషయాల్లో బలిపీఠం కట్టడం నేర్చుకోవడానికి ఇంతవరకు సహాయపడినారు. ముందు కూడా చేసుకోవడానికి సహాయపడండి. అనేక మంది దారిసేవకులు కూడా వర్తమాన యూనిట్ ద్వారా బలపరచబడడానికి, సంఘాలను కట్టుకోవడానికి, ప్రభు నడిపించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు సంఘంలోని బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎవరి అవసరాలు ఉన్నారో వాళ్ళకి అవసరాలను మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సోదరి మా ప్రవేశకు కొంత అనారోగ్య పరిస్థితి కూడా వెళుతుంది. కాబట్టి కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్య దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అట్లు మా తండ్రి మరి ప్రతి యొక్క వీసా కొరకు మరి అలాగే ప్రభా తేజస్సు వారి అవసరం కొరకై ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి ప్రభు. అలాగే అజయ్ కుమార్ గారి కుమారుడు 13వ తారీఖున ప్రయాణం తనకు మీరు సహాయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మా తండ్రి మరి కడుపులో ఉన్న సోదరి మా ప్రభా మరి శ్రవంతి యొక్క నాన్నగారి ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అట్లు ఇంకా ఎవరి కష్టాల్లో బాధలో ఉన్నారో ప్రభా వారందరికీ అవసరం కృపను గురించమని ప్రార్థిస్తున్నాం. సోదరు నవీన్ అతని ఒంగోలులో అతని యాక్సిడెంట్లో బాధపడుతుంటున్నాడు. ఆ బిడ్డను కనికరించండి, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తాం. విధాల హస్తాలు కప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకోండి. రేపు ప్రార్థనలో ప్రభా మనందరికీ అనేకుల కొరకు మేము ప్రార్థించే కృపను గురించి మనం వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఇంకా సంఘాంతరం జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మరికొన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలం 7:30 గంటలకు ప్రార్థన కొరకే మనం కూడుకుందాం. అందరూ సిద్ధపడవలసిన మనం చేస్తున్నాం. సాయంకాలము అదే శనివారం సాయంకాలం 7:30 గంటలకు మళ్ళీ తిరిగి మనము సోదరి యొక్క పరిచయలో కూడుకుందాము. ఆదివారం యథావిధిగా 9 గంటలకు మనము ఆరాధన కొరకై కూడుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్.